హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ట్రెండీ టాప్ అయిన పెప్లం టాప్ గురించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాము. ముందుగా కొలతలు స్క్రీన్ పైన ఇస్తున్నాను. నేను 12 నుంచి 14 ఏళ్ళ పిల్లలది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ముందుగా ఫ్రంట్ కొలతలు 3 ఇంచులు 4 ఇంచులా తీసుకోవాలి. మామూలు రౌండ్ నెక్ అయితే దీనికి మనం వీ కట్ పెడుతున్నాం కాబట్టి ఇంకొంచెం కిందికి డీప్ 11 ఇంచెస్ లా తీసుకొని వీ కట్టించుకోవాలి. ఫ్రంట్ నెక్కి. బ్యాక్ నెక్కి అయితే 3-4 ఇంచులు సరిపోతుంది. విడ్త్ ఏమో 3 ఇంచెస్, హైట్ ఏమో 4 ఇంచెస్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసుకున్నాము. మార్కింగ్ వేసుకున్న విధంగా ఫ్రంట్ నెక్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ చిన్న పీస్ అన్నది మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఆ కొలత ప్రకారమే మనం పైన అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ ముందుగా చెప్పినట్టు హైట్ 4 ఇంచెస్, విడ్త్ 3 ఇంచెస్ లాగా తీసుకోవాలి. షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మ్ హోల్ 5 ఇంచెస్. చిన్నపిల్లలది కాబట్టి 5 ఇంచెస్ సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 ఉంచుకొని షోల్డర్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్ దీనికి ఇంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మరీ డీప్ అవుతుంది కాబట్టి రౌండ్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఈ నెక్ మనకు హైట్ 12.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే ఇక్కడ మార్కింగ్ వేసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ చూపిస్తున్న విధంగా మనకు రావాలి డిజైన్ అన్నది. ఇప్పుడు మెయిన్ పీస్ని కట్ చేసుకుందాము. మెయిన్ పీస్ డబల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి మనం బ్యాక్ నెక్ పీస్ని వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎక్కడ జాయింట్లు లేకుండా చూసుకొని కొంచెం ఎక్స్ట్రా వదులుకున్నా పర్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు హ్యాండ్స్ కొరకు క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 10 ఇంచులు ఉండే విధంగా తీసుకున్నాను హైట్. మిగతాది మన ఇష్టం. మనకు కుర్చీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్లాత్ తీసుకోవచ్చు, కొంచెమే కావాలి బుట్ట అనుకుంటే మనం కొంచెమే తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ముందుగా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన ఉంచుకొని పిన్నులు పెట్టి కదలకుండా పిన్నులు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందుగా వీ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ నెక్ని మనం కుట్టి క్లాత్ని తిరగేసుకోవాలి. నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎటువంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ కంటెంట్లో ఏదైనా విషయం ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకు కూడా వీడియో చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. దాన్ని తిరగవేసి మెయిన్ క్లాత్ పైన అనుగుడు కుట్టు ఒక కుట్టు వేసుకుంటే మనకు క్లాత్ అన్నది ఫినిషింగ్ అన్నది కూడా నీట్గా కనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కుట్టు వేసుకుంటే టాప్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం చుట్టూరా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్న దాన్ని మొత్తాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కి టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. టక్స్ ఒక 4 ఇంచెస్ అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ షోల్డర్ మిడిల్కి తీసుకోవాలి. ఇప్పుడు మనకి మిడిల్లో మనం వీ కట్ ఇచ్చుకున్నాం కదా, దాన్ని ఎలా కుట్టుకోవాలన్నది వీడియోలో చూడండి. ఇక్కడ నేను 3 పీసులు తీసుకున్నాను. ఒకటి లైనింగ్, 2 మామూలు క్లాత్లు తీసుకొని వాటిని ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి. ముందుగా మూడింటిని ఒక కుట్టు వేసుకొని ఒక క్లాత్ని తిరగేసి దానిపైన
ఈ షేప్ ఉండేదాన్ని పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని దానిపై ఒక లేస్ అన్నది ఒక డిజైనర్ ఫ్రాక్ లాగా కనిపించాలని ఒక లేస్ అన్నది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దానిపైన మనకు ఎంత కావాలనో అంతవరకు చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఈ మార్కింగ్, ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ అన్నది చూసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీనిపైన లేస్ అతికించాలి. ఆ లేస్ అతికించే క్లిప్ అన్నది మిస్ అయ్యింది. ఇలా లేస్ అతికించుకుంటే డిజైనర్ ఫ్రాక్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న క్లాత్కి పైన చిన్న చిన్న వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కింద కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. పైన కింద కూడా అదే విధంగానే కుట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న డోరీ లాంటి దాన్ని స్టిచ్చింగ్ చేశాను. దాన్ని ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. మనం చిన్నగా ముడేసుకొని కట్టుకుంటే మనకు ఒక డోరీ హ్యాండ్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు దీనికి కవర్ చేయడానికి ఒక చిన్న బెల్టులా కింద అటాచ్ చేసి కుడుతున్నాను. నేను సేమ్ క్లాత్ తీసుకున్నాను. వేరే క్లాత్తోనైనా కుట్టుకోవచ్చు. నేను మొత్తం ఒకే కలర్ క్లాత్నే తీసుకుంటున్నాను. వేరే క్లాత్తోనైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కుడుతున్నాను అన్నది. హ్యాండ్ అన్నది మంచి డిజైనర్ హ్యాండ్ అన్నది స్టిచ్చింగ్ మన చేతులతో మనమే చేసుకోవచ్చు. మిగతా స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే మన ఛానల్లోని షార్ట్స్ని ఫాలో అవ్వండి.